బిడ్డ కట్టింది, పదక్షం చేసింది. ఆమె ఎట్లయితే ఆమెకు మారుకాయి ఒక్క పొద్దు పట్టిందా? అట్లా ఒక్క పొద్దు కింద పడతారు కదా దేవుడు, అట్లా కింద పట్టిందా? ఆమె మరి ఒక మాట పోయి చెప్పి ముత్రాతి ముత్తమని పెద్దమ్మ ఎర్రగొండ పెద్దమరాలు కడియేది పెద్దమరాలు పెడికెత్తా రామ రామ అది గుడి చేసుకురావాలి ఇల్లు కట్టుకుంటా గుడిసే ఆ పొద ఈ పొద కట్టి గుడి చేసి చిన్నగా తర్వాలకి నువ్వు ముందుగా పోయి నువ్వు మొక్కనే వాడి నువ్వు ముట్ట రాసిపోతావు నేను పెరుగుతుంటా వాడి అయితే ఆ మొక్కనే తప్పట్టుకుంటా నేను ఎంకర అలా అయ్యో పెద్దమ్మ మరి మనకు ఎర్రగొల్ల పెద్దమ్మ రామ రామ పెద్దమ్మ సంతాన బలమైంది పెద్దమ్మ అయ్యో ఏ తల్లి గుల్లల్లా తల్లి మేము కొన్ని కొన్నాళ్ళ పని ఇక్కడనే వరకట్లా ఉన్న వాళ్ళ మాకు సంతాన బలం కాలేదు. అయ్యో పెద్దమ్మా నువ్వు నిన్ను వెళ్ళొచ్చిందాని నీ సంతాన బలమైంది. నువ్వు ఏ దేవుడి గుళ్ళ పూజ చేసావు? ఏ దేవుడి గుళ్ళ పూజ చేసావు? ఏ దేవుడు దర్శనమైంది? ఏ దేవుడు దర్శనమైంది? ఏ దేవుడు సంతాన బలం చేసావు? నేల పని ఇక్కడ ఉంటే మాకు సంతాన బలం లేదు. మా పక్కనే ఇది రాజ్యానికి రాదు మేము. కావాలంటే ఇక్కడ ఆడబడి పట్టం లోపల
నీలకొండ తాన మారితే భగవంతుడు అర్ధరాత్రి నాకు వరమాలు కట్టింది మలగబెట్టు బాగా బిడ్డ బలం భగవంతుడు నాకు ఇచ్చిన వరము అక్కడి నుంచి నా భర్త పోతే కదా అమ్మా నీ భర్త వరగెత్తాడు సంతానం కూరగెత్తాడు కూడా పోతే కొమ్ము చుట్టుకొని ఆవుల మంది గోవుల మంది ఏనాడు కష్టము ఓ తల్లి పెద్దమ్మ వరగెత్తా నీ రాజ్యం విడిచిపెట్టి ఇతడు వస్తూ ఉంటే నువ్వు వరగరా పట్టడు నువ్వు వచ్చి ఆగమై నువ్వు వస్తుంటే అయ్యో తల్లి అంటే ఎర్రగొల్ల పెద్దమ్మ నీకు భర్త ఉన్నది కాబట్టి నీ భర్త ఎట్లా సారంగాడ కూడా పోయి రక్తపత్తి తీసుకొచ్చిండు మాకు ఇవ్వు లేదు మరి మా ఇవులలో ఉందామంటే మాకేమో ఇవ్వు లేకపోయా ముత్తమ్మ ఇవుడున్నాడే ఏడు ముసుకులో లేక పై చేసుకోండి రోగడికి ఇరు పెట్టాడు మంచిగా నాకు రకమైన అమ్మా దేవుడే ఫలం ఇయ్యాలి పెద్దమ్మ మరి నీ ఆవుల మంది గోగులమంతా మా చేతకి మా పథకాడి పథగా చెప్పినగలను వాళ్ళతో నీ ఆవుల మంత్రం మేము కాపిస్తాం అమ్మా జర నీవు అక్కడ సారంగాన కూడా దొరికితే సారంగాన కూడా రక్తపత్యం తీసుకొస్తాడు సరే అనాది విధంగా అదేనా మనకు మాకు మళ్ళా మూడుకుంటా తయారు మేతానం చేస్తే మాకు కూడా సంతానం కలిగినమాట భగవంతుడు వచ్చి మాకు కూడా సంతానం ఇచ్చుయేమో నా భర్త మరి పోతాడా ఒకవేళ కట్టుకో అమ్మా నువ్వు రాజ్యం ఇచ్చి దేశం ఇచ్చి దూరం వస్తే నిన్న కాపాడలేమో మనతో ఉంటే ఊరుకు చదివి ఉంటే ఊరు వెళ్తుంది అమ్మా అయ్యయ్యో నా భర్త వేడుకొని ఈ మాట చెప్తానేమో ఆడుకుంటాం రాదు రాజముత్తమ్మ తెలుగు పెద్దమ్మ వచ్చి నన్ను 10 ఎక్కంగా ఏమంటావు అడిగారు చూడు అడిగారు నువ్వు ఏడబుట్టి ఏడవెరిగచ్చి ఇక్కడ మా పట్టమచ్చి నీకు సంతానం జరిగింది చక్కని సంతానం నీకు చక్కని కొడుకు చక్కని బిడ్డ మరి నీకు సంతానం అయింది కానీ మేము ఇట్లా అడిగట్టే ఇక్కడ కూడా 50 ఏళ్ళ ప్రపంచం 60 ఏళ్ళ ప్రపంచం అవుతుంది కానీ మాకు సంతానం జరిగిందానికి నా భర్త కింద పోయినా చెప్పినా అటువంటి పరిస్థితి చెప్తే మరి సంతానం మరి వాళ్ళు రారాదు వాళ్ళొక రారాదు మరి రాజు చెప్పిన మాట కాదు మనకు తక్కువ లేదని వాళ్ళు చెప్పిన మాట మనం బతుకు బాగా దొరుకుతున్నాయి అయ్యో ఎర్రగొల్ల పెద్దమ్మ నేను సారంగాన కొట్టుకోవాలంటే నేను పోయినవాడు నా పోయినరే బాబా నేను పోతాను కానీ పోయి రావాలంటే పోతు తీసుకురావచ్చు కానీ బాబా అయ్యో రావు రావు
అయ్యో అయ్యనాథ ప్రాణనాథ అయ్యో నేను ఎవరి మందనగా వాళ్ళ కొడుకులు చూసుకుంటా వాళ్ళ బిడ్డలు చూసుకుంటా నేను సంపూర్ణంగానే ఉంటా నా నడుము వల్ల మా పిల్లలతో ఎవరి మంద కాపిస్తారేట కొడల మంద కాపిస్తారేట రాజు చెప్పిన మాలకానికి అమ్మలకేమి తక్కువ లేదయ్యో ఏ మాట మీద నువ్వు స్వామి నువ్వు సంతానం తీసుకురాపో రక్తపత్రం తీసుకురాపో అచ్చనా కావాలి మంద కస్తారట సరే బాబా ఎర్రగల్ల పెద్దమ్మ ఎన్ని రకాల వనగా ఎన్ని విధాలు చెప్పిన వనగా నాదాన్ని వెళ్ళిపోమంటున్నావు మరి 50 మంది వాళ్ళ 10 కాడి పిల్లగాళ్ళతోటి కోనగారు ఎట్లా 100 మంది బాలు ఉన్నారు వాళ్ళు 50 మంది కాస్తారు నాదా నేను కొడుకులు బిడ్డలు వరకు సాదుకుంటే ఇక్కడ ఉంటా సరే నువ్వు రక్తపత్యం తీసుకురమని ఏనాడు 10 ప్రార్థన చేస్తున్నావు సరే బామా కాళ్ళకి 60 కాక దిగ్గది బామా సరే నేను పోతానని చెప్పి సూర్యుల తొమ్మనేనా అక్కడ పాలివాడు ఇవ్వలేడు మరి పాలివాడు పగవాడు ఇవ్వలేడు ఎందుకు పెద్దవాడు వదన్ ఇదే బరువు మరి 30 ముచ్చలు పట్టు నాకెందుకు ఇదొక బరువు ఈ 100 గడ్డ కొట్టు నాకెందుకు ఇది ఎందుకు ఇది కూడా బరువు చెప్పి ఆగోనాడు వరకు ఎట్లా ఏం చేసి పెద్ద రాదు ఏది వేడి వరదాడు ముందు వరకు ఎట్లా 30 ముచ్చలు పడి 30 గర్ర కొట్టు అక్కడ పెట్టి అక్కడ కళ్యాణ్ మేళ పెట్టి గొల్లెల కడ పెట్టి గొల్లెల కడ పెట్టి ఏనాడు వారి ఎర్రగల పెద్ద చెప్తా పోతున్నాడు రామ 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 ఆ గొల్ల పెట్టి రాజు రామ రామ అయ్యో తల్లి రామ రామ ఇద్దరు ఏనాడు గంగర ఒడి కట్టిన వాయమ్మ గంగర ఒడి కట్టి వారి గంగ దేవాడు నాకు పంపించింది మరి అలా వాళ్ళు చెప్పి గంగదేవి చెప్పి గంగదేవి పిలుస్తుంటే ఆనాడు మహారాజా గంగదేవి గంగ లేదు దొరకొండ పట్టణం లోపల 1,000 గొర్రెల కొరక ఉద్యమం పట్టాయి గొర్రెల సహకారం గంగదేవి వెళ్ళిపోయింది గంగదేవి వెళ్ళిపోయి దొరకొండ పట్టణం ఉండదు కానీ ఏమి రాగంగా గంగ లోపల కప్పలు చేపలు ఏమి గంగదేవి మన తల్లి మరి గంగదేవికి మేనమావనట మన తల్లికి మేనమామైనప్పుడు మనకు కూడా మేనమావ మరి నేను ఇక్కడ మనకు సారంగాన కూడా 9 పోతుమా మన కనతలతో మాటతో అని చెప్పి కప్పలు చేపలు ఏనాడు కప్పలు తిప్పలు కట్టుంటే ఆ బిగురాజు కప్పలు చెప్పలు కట్ట ఉన్నాయి దాని కప్పలు చేపలు చెప్పలు కట్ట చెప్పల మీద బెదిరాజు ఉంటున్నాడు కప్పలు చెప్పలు కట్టి వారి కప్పలు చేపలన్నీ చెప్పలు కట్టగానే
ఇక్కడికి వెళ్ళి పెద్దరాజు రాని కానీ ఆడిపత్తి కళ్ళ చూసింది. ఆడిపత్తి వరకు పెద్దరాజు అక్కడ కళ్ళ చూసిన ఆడిపత్తి ఏమి చేస్తుంది? మగ పత్తిని ఏమో కుండమ తయారు చేసుకుని ఇడిచిపెట్టి కదా పెద్దరాజు. ఇడిచిపెట్టే పత్తి వచ్చింది. ఇడిచిపెట్టే పత్తి వరకు గంగర ఒడికి వచ్చింది. ఎరికి వాడి మాయ వల్ల పడ్డది. మాయ వల్ల పడ్డప్పుడు మాయ వల్ల గుంజండి వరకు ఎరికి వాడు పత్తిని దొరకబట్టిండు. దాని తాడుగా తలపడు కూర్చుండు. మర్రం చేసి మర్రం చేసి కానీ 7 వేల పోయి వాడు అనుమతి చేసి అక్కడ ఉండదు. ఉండేవారు తాడిగడ్డ మాయమ్మ ఆడిపత్తి కళ్ళ చూసింది. ఏమిరా వీడు ఆయనొచ్చింది నాయముని కొట్టబోయిండు. నాయముని కొట్టబోయిండు నాయుడు మర్రం చేసుకున్నాడు. మగ పత్తిని చంపిండు ఆడిపత్తికి తెలియదు. పెద్దరాజు చేతుల్లో ఉంది కదా, పెద్దరాజు ఉన్నాడు కదా ఈ అని చెప్పి ఆడిపత్తి అది మనసులో పెట్టు. మనసులో పెట్టుకొని ఏమి చేస్తుంది? ఏమిరా ఏళ్ళ మళ్ళీ వస్తుండు. నన్ను కూడా పోతాడు. నన్ను కూడా పోయి నన్ను కూడా వాడు వరకు మర్రం చేస్తాడు. వాడు అనుమని చెప్తాడు. వాడైతే రాని పత్తి కన్నా రుద్దురుది ఆడిపక్షి. ఆడిపక్షి కన్నా వేడుకొచ్చినాడు పెద్దరాజు. ఏమంటా ఉన్నాడు? అయ్యో బిడ్డ ఆడిపక్షి, అయ్యో రాలేన కన్న బిడ్డ రామరాము. ఆడిపక్షి రామరాము, బిడ్డ ఆడిపక్షి రామరాము. పత్తి కళ్ళు మండిపోని ఏమనుకున్నది భగవంతా నాయముని కొట్టబెట్టి నాయముని మర్రం చేసి అనుమతి చేసిండు. మళ్ళీ ఇయ్యాల నీ భర్త ఎటుపోయినని చెప్పి వెళ్ళి ఎరగకుండా నా ఎముందు తిన్నారు ఇష్ట మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు. సరే అయ్యా నా ఇముడు లేడని చెప్పి వరకు ఈతో చెప్పిన అవం లేదు. వీరి పాల తిప్పిపోతే నా పేరు ఆడిపత్తి కాదని కాదు. సరే కదా సరే గారు కొడుకు కుమ్మరాజుల బయటికి వరకు ఎట్లా కళ్ళు మండిపోరు పత్తి. అయ్యా నా ఇముడికి అక్కడ ఉన్నాడు. గాడికి పోతే ఆడు నా ఇముడు ఉన్నాడు. సరే కుమ్మరాజుల పట్ల ఉన్నాడు. సరే పోదాం రమ్మని చెప్పి ఆ రాజు తోడుకొని పత్తి ఎట్లా పోతున్నాడు. ఉండవయ్యా నేను ఇప్పుడే పోయి నా భర్తను తోలుకొస్తాను అనే అమెరికాల ఏడాది పెద్దరాజు ఉంటుంది. అమెరికాల పెద్దరాజుకి దిగి ఉంది ఏడాది వారి కుమ్మరాజ పట్టమరికింది. కుమ్మరాజ పట్టమరికి 4 కేతువరాజులు భూమికి కేతువరాజులు ఇద్దరిని కలిసింది. ఒరే కొడుక నన్ను తోలుకొస్తున్న వారి నన్ను మింగిన నా భర్తను మింగిన దొంగని ఇలా వచ్చిండు. నన్ను నా భర్తను కావాలి, నా భర్తను తోలుకపోతాను వచ్చిండు. కానీ మీ డాడీని తోలుకొస్తున్నా ఇది గిడుందని చెప్పి నేను చెప్పిరా. ఇప్పుడు తోలుకొని వస్తా. నేను వస్తా కస్తున్నా కానీ అతను తోలుక రాగానే బిడ్డ 4 కేతువరాదు 4 కేతు రావాలి, 4 బాలమిడిచి కొట్టాలి. భూమికి కేతువరాదు భూమికి కేతు రావాలి, బాలమిడిచి వారి 2 7 వారి 7 7 బాలాలు విడిచి పెద్దరాజుని మర్రం చేయాలి కొడుకు. వాటి దిగ్గు రాగాలి 4 కేతువరాదు భూమికి కేతువరాదు రారా కొడుకు రారా. కుమ్మరాజుల పడ్డం ఉన్నది. సారీ పారివాడు వస్తేనేమో ఎటువంటి కూడా మరి మంచి మన అనుకునేడు దాదాపు సరే ఆ సాంద్రిక సంగతి ఆ సారి ఇరుతూనే ఉంది వాళ్ళకి. ఇది పారివాడు అనేది కూడా అర్థమైంది. సరే కూడా ఈ మాట 4 కేతువరాజుకి భూమికి కేతువరాజు చెప్పింది. సరే కూడా మళ్ళీ ఇది ఆడికి వచ్చింది. పెద్దరాజు దగ్గరికి వచ్చింది. పెద్దరాజు దగ్గరికి ఆడిపచ్చి వచ్చి విధంగా ఏమైపోయింది పట్టేవా. సరే స్వామి కుమ్మరాజుల పట్ల ఉన్నాడు. సరే అక్కడే అడిగారమ్మంటుంటా అడిగారమ్మని వరకు బిడ్డ పోదామని చెప్పి రాదు వారి ఏమరక పోతుండు పోదామని కొని చెప్పి అడిగారు పెద్దరాదు ఎలా పోతుందా
వాని ఆడగొట్టాలి వాని 2 కలిగిన చక్కకున్నాయి అనుకో బిడ్డ బొక్కరు బోడి ఉరికా సర్తే అదే మర్రమైతాం అరే కొట్టుడు కొట్టుడు చెరొక్క బాధపడి కళ్ళు పట్టి పోరు మనకైతే కుమ్మరాజుల కళ్ళు పట్టి పోరు పూల పుర్తు మీద నిలబడి అక్కడ 2 బాణాలు చేతులు పట్టి బాణాలు పట్టి ఎత్తురాలు కొట్టి కళ్ళ బారు కోసం పట్టి అయ్యో ఎత్తురాలు కొట్టి కళ్ళ బారు కొట్టినప్పుడే కరిగుట్టు వరకు ఎత్తురాలినప్పుడు తీరిపోయి ఎవరు అదే భగవంతా ఇక నా 2 గంటలు పోయిన బతికిన లాభం చెప్పి ఎర్రగొల్ల పెద్దరాదు కొడుకాలి నీ చేసిన పాపమేమది నేను చేసిన పుని కొట్టురా అని చెప్పి నాడు వరకు ఎత్తారు అంటే పెద్దరాదు తీరిపోయిన మధ్యలో నిలవడ వరకల్లా ఏనాడు వారి నా ప్రాణి పోతలేదు వారి కొడుకురా చెప్పుతున్న ఓమాన దౌన కట్టింది కొడుక వారి కొట్టి 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 కుమ్మరాజు దమ్ముకు పెట్టింది దమ్ముకు పెడుతుంటే మనకు చల్లడికి ఎట్లా చిత్రాలు ఉంటాయి అట్లా ఎదురాదు మనకు చెరువు మంది బొక్కలే కారత్తున్నాయి మన మాత్రం ఇక్కడికి వెళ్ళి కొట్టి అటు బాగా పోతున్నారు అక్కడికి వెళ్ళి కొట్టి ఎదురా కాళ్ళు కనుక ఎత్తాలి అంటే కాళ్ళ నిండా చేతులు నిండా బాణాలు పెయి నిండా బాణాలు కొడుతుంటే చల్లలు తిరిగి ఎవరు రంధ్రాలు పడ్డాయి కొట్టి 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 అరే వీడు ఇంత కొట్టిన అయితే బీరిపోయే వరకల్లా ఎదురా అవనకు ఎత్తాలి అంటే మంట మనకు నిలువెల్ల అగ్రమైన మంటలు వేసింది ఎదురానికి మంటలు వేసినప్పుడు గిది గిది ఉరికొచ్చింది గిది 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 ఉరికొచ్చి మనకు ఆర్యమాను మొత్తుకాడికి వచ్చింది ఆర్యమాను మొత్తుకాడికి వచ్చి అగ్రమైన కోపానికి వచ్చిన పెద్దరాదు ఒక్క పారి వరకు ఆర్యమాను చెట్టు గెలివికి ఆర్యమాను మొత్తు చేతులు పట్టి ఎట్లా కొట్టాడు రామ 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 అయ్యో
భూమి లోపల ఉండి భూమికి ఎత్తరా చెప్తుంది. కళ్ళు పడిపోదు భూమికి ఎత్తరా నీళ్ళకి ఎత్తరా సరే మరి వాళ్ళు వరకు మూల పుడుతున్నారే చేపు కొట్టినా వీడు సావలే సావలేదంటే పెయ్యత తెల్లటి రంధ్రాలు ఎటువంటి అంటారు రంధ్రాలు పడ్డా కానీ వీడి జీవితం పోతలేదు. అరే వీడు కొల్లోడు అడితప్పుడు కలిగిపోకడు కడుకోడు అవునా అసలు వీని అవసరాలు అడుగుదామని చెప్పి పెద్దరాజు అని అవసరం ఆడుందో చెప్పని వరకల్లా అరే మీ అవసరం ఆడుందిరా అని చెప్పి పెద్దరాజానికి పెద్దరాజు అడిగితే వాళ్ళు తప్ప చెప్పారు. సరే అయ్యా మా ఇద్దరి ఎడమక్కాలు చిట్కేలు దొరకబట్టి కట్టెల కొరికెత్తాలని మర్రమవుతామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఎర్రగొల్ల పెద్దరాజు గిది గిది గిద ఉరికొచ్చి వరకెత్తా ఇద్దరు చిట్కేలు కొరికితే వాళ్ళ జీవోలు వాళ్ళు మర్రం కాలే. అరే మీరు తప్ప చెప్పారు కానీ బిడ్డ ఇక నేను వరకు తప్ప చెప్పా మా అన్న 2 గంటలు కళ్ళు పోయినాక కలియోగం మునిగిన నేను బతికిన లాభం లేదు మరే కొడుకు రారా నా కుడికాలు పెద్ద నేల కింద మరి ఆవ గిందంతా పుట్టువస్తున్నది పుట్టువత్తల దెబ్బ కొడుతురా నేను వాకిటి పెరిగి ఇక్కడనే మర్రమవుతానని చెప్పి పెద్దరాజు చెప్పిండు. పెద్దరాజు చెప్పినప్పుడు కళ్ళు మండిపోరు భూమికి ఎత్తరాదు ఆ భూమిలో బురక పెట్టాయి భూమిలో మునిగింది భూమిలో మునిగి తమ్మల పాకలు పుట్టి మధ్య ఏనాడు బాగా వినబడి దేవుడా పెద్దమ్మా బిడ్డ పెద్దమ్మా దాని పదవన్న మాటకు పాటుపడి పెద్దమ్మా నీకు చెప్తున్న మనకు సంతానం మనం కట్టినాడు అన్నగారు ఆ బిడ్డ నాకు వర్గాలకు వెళ్ళనాడు లేదే అన్నమాట కల్లారా నేను భారత్ ఆ బిడ్డ రారాడు నా కనుక కొరకగాడ వైజారా రాలేదు నా బిడ్డ నా బిడ్డ బాబవ్వ బిడ్డ విమలగంటి గారి నీ చుట్టూలేమి తిప్పిరా నీ గదిలేమి తిప్పిరా బిడ్డ బాబమ్మ కొరకగాడ నా కనుక కొరకగాడ వైజారా ఎమకార్పు కట్టిరా నా కొరకగాడ వైజారా వారి కొరకరాలు ఎత్తుకుంటా పితరాలు ఎత్తుకుంటా అయ్యయ్య పెద్దమ్మ బిడ్డ పెద్దమ్మ నువ్వు బతరాలు భార్యవు నువ్వు భార్య అవుతావా తనవులాడు నానిక ఇద్దరాలు వదిస్తున్నా వారి బోడాక నాది మరి ఇల్లు తిరగబడ్డావా బిడ్డ వారు ఎలాక నాది ఎత్తుకునేలా వడ్డారా వారి ఎలాగ అన్నాడు అది మారు తిరగబడ్డారా అలారని వారు మారు కొరికి పెద్దరాలు పారి అనాడు తల్లిచ్చిండు ఓ గడియలాయరా 2 గడియలాయరా పెద్దరాజు ఇక్కడ వర్ణమైపోయింది సారంగాల కొడలో పెద్దరాజు మరణం కాగానే భగవంతుడా ఏనాడు కూడా అమ్మవారు పెద్దపడారు మరి ఏమిరా ఇంత 10 గడియలు అయిపోతుంది 10 గడియలు అయిపోయే వరకల్లా భగవంతా ఏమిరా ఇంత అడిగంటే అయ్యయ్యో ఏమిరా ముత్తురాజ ముత్తమ్మ తెలుగు పెద్దమ్మ మీరు కళ్ళమండ వారికి సంతానము గడ్డ పోయినాడేమో అడుండలు ఎక్కడ తీసుకొని వచ్చిండు ఇలా మన పొరగడ్ల ఆవుల కత్తురు అని చెప్పి కొడుక వారి ఇష్టం ఉన్నాడు అంత అని చెప్పి వాడు ఆడిన ఉండు కదా సరే వారి ఆవులు అంటే పోయి వారి సంతానం అంటే పోయి వారికేం అవసరం అరే మరి ఆవులు విడిచిపెట్టమన్నారు ఆవులు విడిచిపెట్టమన్నారు గోదలు విడిచిపెట్టమన్న వరకల్లా అమ్మవారి పెద్దమ్మ కొడుకులు అనుకున్నాను
పిల్లగాడు ఏనాడైందో ఓ భగవంతా పొద్దులేట కన్న తల్లి ఉన్నది మోపుల కన్న తల్లి కానొస్తుంది మరి మనకు ఎదుగంత కన్న తల్లి ఆడున్నాడు కన్న తండ్రి కళ్ళ కొడుక పొలం కన్న వైద్యురాని తండ్రి మళ్ళ వరకల్ల దేవుడా ఓ తల్లి మా తండ్రి ఎటువైందో మా తండ్రి దాడ పట్టుకోరు నేను పోత తల్లి నువ్వు ఇక్కడ ఉండమన్నాడు కాడవరాది ఏమి చేసిండమ్మా ఇంత మా కన్న తండ్రి పట్టిండు ఏడాడి నుడుపుతా ఇది బంగారం కొడది ముప్పందు ముద్దు పడి ఏది బండి కుడతాడు వాడు పారివాడు ఎవడో మగవాడు ఎవడో నేనే ఇప్పుడే పోతాను వారు ఏది పెట్టి కుడతారు తీసుకుంటూ నుడుపు తిరుపతి కూడా భుజం మీద పెట్టుకుని ముప్పందు ముట్టుకుని భుజం మీద పెట్టుకొని 50 మంది రావాడతలేవని ముత్కత్తు పడి అటువంటి కూడా రా పులి కడుపున పులి పుట్టిండు కాబట్టి కాడవరాలు అమదలు రావడం భుజం మీద వారు సరే ఎనాడు వారి 100 పుత్త 20 కడకూడదు వారి 20 మంది బట్టి భుజం మీద పెట్టలేమని కూడా సరే 20 చేత అమదలు రావడం కూడా భుజం మీద పెట్టు సరే అది కాకపోతే వారి 8 మంది వస్తామని తెలుసుకొని సరే అది తండ్రి బాధ పట్టుకొని అయ్యో తండ్రి బాధ పట్టుకొని ఆనాడు పెద్దరాజు పోయినప్పుడేమో గంగ లేకుండే ఏడిపోయింది ఆడు గొల్లలకు ముత్యం పట్ట కూడా పట్టమైంది తప్పించేపోయి సరే ఈ పిల్లగాళ్ళ వరకు గంగ దగ్గర దేవత గంగ దాటిపోతుందమ్మా మరి గంగదేవి కళ్ళదు చేయమంటుంది మరి అడి అంటే పెద్దరాజు నాకు మావ అవుతాడు మరి మావ కడుపు ఏమవుతుంది నాకు బావ అవుతుంది అరే భగవంతా మరి మరి అంటే కాదమరాజా ఎటు పోతున్నావు మరి సరకాల గొడవ వెతకు నీకు ఏమవుతావు సరకాల గొడవ మా తండ్రి పోయింది మా తండ్రి పోయిన తండ్రి మళ్ళీ లేదు మా తండ్రి కొరకుతున్నాం గంగదేవి వర్షం అంటే దేశములు ఒక చూసే వరకల్లా పెద్దరాజు సరకాల గొడవ వరకు ఎత్తరాదు భూమికి ఎత్తరాదు పెద్దరాజుని మరణం చేసిరు అరే వారి పారివాడని చెప్పి 7 రోజుల ముందే సారి తిరిగింది సారి మీద గీత పెట్టి పారివాడతా వారి పాలన ఇస్తామని చెప్పి ఆ సారి మీద గీత పెట్టి వాళ్ళు అక్కడ ఉండరు కానీ కాడమరాజా మరి ఇప్పుడు నువ్వు అక్కడ పోతే నీళ్ళకెత్తరాదు భూమికి ఎత్తరాదు వాళ్ళు నీ చేతులు ఇస్తారా సరే చెప్తారు సరే అయ్యో ఎట్లా అడిగంటే కాడమరాజా నేను మనకు ఎట్లా ఎరుకలు అంటారు యజమాని ఎరుగడుతున్నా మరి నా ఎవరికట్లా ఓళ్ళని మన గట్టి పిల్లవారు కట్టారు మెత్తి నా ఓళ్ళే ఉంటివా కట్టుకున్నది పిల్లగాని ఓళ్ళే కట్టుకున్నది ఏడాడు వారి కట్టుకుంది ఏడాడు వారి గంగ మీద పడుచుకోని గంగ దాటి పోదా ఉన్నది దేవి కుమ్మరాల మధ్య పోతున్నది కుమ్మరాల మధ్య ఎవరికల్లా పాడివాడత్తనేమో ఎడమకు మరి పగవాడే మంచివాడత్తనేమో కూడికి ఇది ఇరుగుతుందేమో ఏమో అనుమాన వస్తుంది రాత్రి వాళ్ళు అనుమాన పడుతూనే ఉన్నారు ఎరకల్లా జారీ కట్టుకుని ఎరకాల దగ్గరికి సరే తల్లి అని ఏమని అడుగుతారు మా కార్యమో ఇంటి ఎడమకుడి తిరుగుతున్నది దీని లెక్క చూడమని చెప్పి ఎరకల్లా జారి పెడికి ఎవరు ఎరకల్లా పెట్టి కుమ్మరాజుల వల్ల నీళ్ళకెత్తారు అమ్మా ఎరకల్లా పారివాడతారని చెప్పి 7 రోజుల ముందు సారి తిరిగింది మళ్ళీ ఇప్పుడు పరే ముందర తిరుగుతుంది పరే వెనక తిరుగుతుంది కొడుక ఏనాడు వారి పిల్లగానికి ఏమని చెప్పుకున్నారు దూకేది వాళ్ళ కనుక దూపుతా దూకే దూరంగా కొడుక నా వాళ్ళకేది వారి ఎంతరాల ఎగిరి కొడుక వాళ్ళ ఆవుది ఆడుందంటే వారి చేతులు అమృత మాడవల్లి అమృత మాడవల్ల బిడ్డ ఒక్క పనులంటూ వాడ బిడ్డ పెక్కమని వారి ఏనాడు వారి శాతి వారికి వాళ్ళు మరణం ఇస్తారా లేకపోతే మరణం కాదని చెప్పి వారి ఎప్పుడుతోనే వారి కదా తల్లి చాలు పాడవాలి చాలు పాడు
హరి హరి వారి కారం రాదు అతను జాగ్రత్త పిల్లగాడు వారి ఇద్దరు వారి నెలకెదరాలు భూమి కెదరాలు దొరకవచ్చింది నాలుగెదరాలు భూమి కెదర దొరకవచ్చి వారి అమృత పాట వల్ల వారి శాతరేసి గుర్తులు గుర్తగానే ఇద్దరు మరణమైపోయారా మరణం కాగానే తండ్రి కొడుకుగాడు రాదు రాదు రావణంత కన్నా తండ్రి మీద
అయ్యో నీ తల్లి ఏడుపుతుంది బాబా పోదాంబా అని చెప్పి సత్య కన్నా తల్లి వారి సరిగా బుధ మీద ఎత్తుకుంటూ వేరే మాట పెట్టుకోవచ్చు బుధ మీద ఎత్తుకుంటూ కన్న తల్లిని తీసుకొని బుధ మీద ఎత్తుకొని వేరే మాట చెట్టును పోయవా బుధ మీద పెట్టుకొని అటువంటి రామునంతా అటువంటి వారి గంగదేవి
కాలంటవి రాదు కదండి సరే అమ్మవారి ఇవన్నీ నిజాలు చెప్పుకొని సరే భగవంతా ఎత్తుకట్ట పచ్చికట్ట ఏడు ఒకదాలు వేసింది ఆ ఎత్తుకట్ట పచ్చికట్ట ఏడు ఒకదాలు వేసుకొని భగవంతా కొడుకును బిడ్డను ఓ కొడుక ఓ బిడ్డ ఎవరి మంద ఏకాలం అవుతున్నది ఎవరి మందను కలిసి మనది అక్కడ కన్న తల్లి వరద మీద పడి ఏడాది బల ఏడాది కాకి తోకం చెప్తున్నావు ముత్తరాజ ముత్తమ్మ ఏడాడు వారి తరిగి పెద్దమ్మ ఏమి వేసింది వారి ఇచ్చేవాళ్ళ బట్టి ఆ కాశం అంతా ఏడాడు కాశం తయారు చేసి కాశం రూపంలో కూడా భగవంతా అటువంటి కళ్యాణపురి పట్టం లోపల పట్టంలో పదలోకమంతా వచ్చి ఎక్కడికి వెళ్ళి రాదచ్చి కొడుకుని కనుక్కొని బిడ్డని కనుక్కొని రాదు మరణం అయిపోయిందని చెప్పి వచ్చే మంది ఇర్త మన తండ్రి జాతరలు లోకమంతా కూడా ఎనాడు కూడి చేరవచ్చే వరకు అలా వారి వాళ్ళకి లోకం ఏమంటే చెప్తుంది లోకానికి అయ్యో ఓపికలారా నా భర్తను కట్టుకొని కాజ్యం లోపల నిర్మలమైతా సరే కొన్నాళ్ళకు నేను భర్తనే విధంగా నేను మాయమై విధంగా నా 5 ఏళ్ల వర్షము పొద్దాము నాగన్న పని అవుతుంది సరే పాలివాడిని వస్తానేమో నేను ఏనాడు కాజ్యంలోకే చేయి చెప్పుకుంటా ఒకవేళ నా ఒక బాంధువులకి ఇట్లా వచ్చిందంటే కాజ్యంలోకి వెళ్ళి నేను కడుగు దొరుకుతా అప్పుడే కూడా నా కొడుకును కానీ నా బిడ్డని కానీ సరే అక్కడ వాళ్ళ నా పుట్టపడి నా బలగలకు పంపి చెప్పి అమ్మవారు ముద్దమ్మకు వారి తొరిగి పెద్దమ్మకు నా కొడుకు చదువుకర్రి ఎవరు
పోరునాడు నా బిడ్డ కాదుకు పోయే పత్తి అన్న కల్లార పొంగ కదవిడ సోమయ్య గుల్ల గడ్డార మోగ కాళ్ళకు మెరుగు ఉల్లండు మేనత్త కొమలగిరి మేనగోడలు అదొకటి మరి అత్తంత పోయేది ఆవులు మరి ఆవుల్లో పోరు రాదు అన్న బిడ్డాయి ఆవుల్లో పోరు రాదు అన్న బిడ్డ ఏంటండి ఏం మాట కాకిమయ్య పత్రన్న కలియార పొంగ గదవీర సోమయ్య గుల్ల మండేటి మంట అది మా పెద్ద మరాలు ఓముకుంటారు అడ్డేకుందా చిత్రం ఇది మూడో మాట మరి మూడో మాటలు ఇవన్నీ మాకు సంబంధించిన అది పొల్ల ఎవరు అయిపోయినాడు మందరిచారు అమ్మా మీరు ఎవరు మీరు ఎవరమ్మా అని 4 గంటలు కూడా అమ్మవారు పాపమ్మ పెడికి మరి పాపమ్మ పెడికి అన్న దగ్గరికి అయ్యో అన్న 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 వద్దురన్న రాజా అన్న అన్న దగ్గర గురికి అన్న దగ్గర కదా అన్న కాడం రాదు ఎవరు రామా ఎవరా ఎవరు పాడి మాట ఇవ్వడంగా రక్తం అనేది కూడా ఆ ధాన్యం వాళ్ళు కోరుకుంటారు నువ్వు విరాడు నువ్వు విరాడు సరే ఎవరు పోలరాజు కొడుకు భోగాల భద్రన్న ఈ పెద్దరాజు అన్న కొడుకు కాడమయ్య ఇద్దరు అనుకుంటారు వీడు ఏడా అటువంటి కళ్యాణపురి పట్టణంలో కలిసి కలిసి నువ్వు విరాడు అన్న వరకల్లా సరే నా పేరు నేను చెప్తా సరే వారి నా తల్లి నా తండ్రి మాత్రము నీ తల్లి ఎవర్రా అరే నీ తల్లి ఎవర్రా నీ తండ్రి ఎవర్రా అరే నీ తండ్రి ఎవర్రా దానికి నేను సంబంధించి చెప్తా నా తల్లి సంగతి తెలియదు నా తండ్రి సంగతి తెలియదు వచ్చింది ఇక్కడ కళ్యాణపురి పట్టం వచ్చిన తర్వాత లోపల మా తల్లి ఎవరికి అనుకున్నది మా చెల్లి మరి నేను ఇద్దరికి అనుకున్న తర్వాత మా తండ్రి ఎక్కడో పదల కొరకు పోయి ఆడువాడి వేరే వాళ్ళకి సంతానం తెస్తాని అటువంటి కూడా సారంగాల కూడా పోయిండు అది మర్రమైపోయింది మర్రమైన సైమానికి సరే నేను కూడా పోయి మా తల్లికి చూపించి మా తల్లి ఏమన్నదంటే కూడా ఈ సత్య పెరుగు తీసుకొని నేను మాది ఎక్కడ దొరకొండ పట్టం ఉంటే నేను పోతున్నా సరే నా భర్తను తప్పుకొని నేను పోతే మాత్రం నా పట్టణంలో కూడా నాకు 17 మంది నా గొల్లలు నా పాడేళ్ళు నగటోళ్ళ కూడా దారిపడ్డ బతికైతే నేను ఇక్కడ మరణమైతే మా సత్య మరణమైంది సరే కూడా ముత్తరాజ ముత్తమ్మ చేతుల ఒక్కరిని కూడా పెట్టింది అటువంటి తొడుగు పెద్దమ్మ చేతుల కూడా మా చెల్లి పెట్టింది ముత్తరాజ ముత్తమ్మ చేతుల నన్ను పెట్టింది ఆవుల మందిన పాలు మందుకొని సాధం కొమ్మండది ఈ నమ్మడిగా సాధింది నా తల్లి అందరి ఉంటుంది దొరకొండ పట్టమాట జరిగింది కళ్యాణపురి పట్టంలో అరే మరి దొరకొండ పట్టం లోపల ఎర్రగొల్ల పెద్దమరాలు మా తల్లి పెద్దమరి చెప్పి ఎవరైతే కాడమరా చెప్పిండో ఆగో ఏనాడు వారి మొగాల పత్రాలు తిరగండి ముఖం చిన్న ఏమంటున్నాడు ఆగో గిరిగిరి ఊరికే తమ్ముడి మీద వాడు తమ్ముడా నేను నేను వారి నాయన నీ తండ్రి కుత్తండ నమ్మును నా తండ్రి పేరు పోను రాదు నీ తండ్రి పెద్ద రాదు తమ్ముడు మరి మా ఎట్లా పెద్దమ్మటి మా పెద్దమరాలు మా
తల్లి ఉన్నది మా పెద్దమ్మ పెద్దరాలంటే మా పెద్దరాయన మరి మనగా ఎట్లా కాదవరాదు మా తమ్ముడు ఈ పాపం మా చెల్లె మనగా మా చెల్లెలు మా తమ్ముని నేను దొరకొండ బట్టలు దొరకపోతా అని చెప్పి ముద్రాంత ముత్తమ్మ తెలుగు పెద్దమ్మ దగ్గరికి వచ్చింది ఎవరు ఓగాల భద్రలు వచ్చేవరకల్లా ముద్రాంత ముత్తమ్మ తెలుగు పెద్దమ్మ ఏమన్నారు అరే కొడుకా తోరకపోతావంటే నువ్వు అనక వాళ్ళ అనడం అని ఏమరిక నువ్వు మనక పాలోని అని ఏమరిక కొడుక అవనగా ఎట్లా అడిగండి పెద్దమ్మరా అని మరణమేటప్పుడు ఏమన్నది ఓ బిడ్డ నా అనగా ఎట్లా అడిగాను నా బాంధవులు ఎవరు వచ్చినా మరి నా కొడుకు దగ్గరికి నా బిడ్డ దగ్గర నా బాంధవులు ఎవరు వచ్చినా మరి నా కాష్టం కాడికి వచ్చి మనకు అచ్చట్లు వనపూర్ తిరిగితే నా ఐదేళ్ళో వస్తాం కాష్టంలోకి వెళ్ళింది ఒకవేళ నా వల్ల అయినా ఓ బిడ్డ తోలి మరి చెప్పి చేయనిపుతా ఒకవేళ నా వల్ల కాకపోతే చెయ్యి కాష్టంలో గుర్తుకుంటా బిడ్డ అనగా ఎట్లా అడిగితే ఆనాడు పెద్దమని చెప్పింది బిడ్డ ఇప్పుడు కాష్టం కాడికి పోయి తిరిగి పెద్ద మరాలు నీ మనకు మా కాలని చెప్పి మేము నోడుతోని అంటాము అదే ఐదెళ్ళ వస్తాము కళ్ళ వద్దులే నీకు పంపిస్తాము కొడుకో లేకపోతే ఎదురా చెట్లు అని తిరిగి పెద్దమ్మ ముద్ద రాజముత్తమ్మ కాయ కాడికి వచ్చి కలిసి వలంపురు తిరిగిండ్రే తిరిగి మా బిడ్డ ఎవరో నీ మరి నీ మరిది కొడుకాట వగాల భద్రనాట నా తమ్ముడే ఈడు నా చెల్లెడే ఇది మా మందే ఇది మా మలగమే ఇది అని చెప్పి తోలుకపోతామంటుర్రు పోనీయమంటవా అత్త అని చెప్పి అని ఆరోగ్య వలంపురు తిరిగి అడిగిర్రు కాశములకి అని పెద్దమ్మరాడు దాన్ని ఐదేళ్ళ వరకు మీదికి రాపుతున్నది ఐదేళ్ళ వస్తామనేమి వారి ఆడు వారి నా కొడుకే నా అటువంటి కొడుక నా మరిది కొడుకే నా మరగమే అని చెప్పి 5 మంది రాజాజీ దొరకొండ పట్టము దిక్కు ఏడాడు చేయి నింపుతున్నాడా అంటుంది కొడుక పోని దొరకాలి బాబురా మా రాయిగా ఉండని పోవారి ఏనాడు వారి వెళ్ళిపోమంటది వారి ఈ పారివాన్ని గారట భగవాన్ గారట బిడ్డ పుట్టుగా వారి తోడబుట్టినా నువ్వు వస్తున్నాడు బిడ్డ నీ మందేనాట నీ వర్గమేనాట బొమ్మల వరకల్లా పెద్దమరాడు వయమ్మ కాగితములకు వారి చెయ్యరాడు ఇద్దరు కోరి ముందుకున్నదా సరే ఆవుల మంద ఇటే ఉండదు ఈ గోదల మంద ఇటే ఉండదు ఈ మంద గబ్బ ఇటే ఉండదు ఈ పెద్దమ్మరాడు అటువంటి గుణంగా అది కాకపోతే తనకి పెద్ద ముత్తరాజ ముత్తమ్మ అటువంటి గొల్లల బాగా వంద వారి వారు బాగా మంచుకోని వాళ్ళు ఇక్కడ ఉండరు దేవుడా అటువంటి కడమరాలు తోలుకోని బాబమ్మ తోలుకోని అయ్యో వాగాల బట్టి ఏమనుకుంటారు కోడి వేరే కొడదంతా అరే ఈ పొల్లగాడి పుట్టే గడియ ఈ పొల్ల పుట్టే గడియ మరి మంచిదా మరి మంచి గడియదా చెడ్డ గడియదా ఆనాడు పెద్ద మరి నాకు సంతానం దగ్గర సంతానం తీసుకెత్తుకుంటారు పోయిందా మరి పోయింది మాని మాత్రం నిదానం పెద్దరాజు గడపడ పుట్టాడు కాడం రాదు నిదానం పెద్దరాజు కట్టబడ్డే పాపమ్మ వారి పెద్దరాజు అన్నట్టే ఉన్నది మరి వీళ్ళు పుట్టిరు కానీ వీళ్ళు తల్లిదండ్రులు మరణమయ్యారు మరి వీళ్ళు ఏ గడియలో పుట్టిరు కొడుకు అందరూ ఏమైనా కీడుందా బిడ్డ కీడుందా అరే మనకైతే తెలియదు వీళ్ళ వద్దు ఏమైనా కీడుండ పట్టుకున్నా ఇద్దరు తల్లిదండ్రులు మరణమయ్యారు ఈ బ్రాహ్మణి వినిపిస్తాం బ్రాహ్మణి వినిపిస్తామని చెప్పి చూడకుండా పడ్డకి బ్రాహ్మణి తోలికి వచ్చినారే అటువంటి గురించి బాలబుట్ట కలిసి బాలబుట్ట కలిసి చూడు బ్రాహ్మణ అయ్యా వీళ్ళు పుడితే పుట్టిన కూడా తల్లిదండ్రులు
మంది మరణం అయిపోయింది వీళ్ళ గజమని సరే సరే మరి ఎవరు ఎట్లాడి అంటే బాబరే నేనాడు దొరకచ్చి దొరకకుండా పట్టం లోపల కుర్చేసి కుర్చీ పైన కూర్చుని పెట్టి ఓ బాబరయ్యా మరి ఎవరికి పిల్లగాని వందర వర్షకులు ఉందా మరి అది కాక పిల్ల వరకు ఎట్లా పిల్ల వందర వర్షకులు ఉందా చూడు మన వరకల్లా అగో బ్రాహ్మణయ్య మనకు పంచంగాల కడ చేతుల బట్టి మరి మనకు ఎట్లా 24 కబలు 18 కూడా లేచి చూసే వరకల్లా పాపమ్మ పుట్టింది ఎందుకు మరి మనకు ఎట్లా అంటే తల్లి కంటారు అది కాక గొల్ల వంశం ఇది వంశం అతనికి పాపమ్మ ఉంటుంది అవి ఏనాడు పంచంగం లోపల మరి మనకు ఎట్లా అడిగిన బ్రాహ్మణయ్య కళ్ళ చూసిండు బావరిక బ్రాహ్మణయ్య కళ్ళ చూసేమంటుంది ఓ 1,000 గొల్లారా ఈ పాపమ్మ పుట్టింది మీ గొల్ల మన గొల్ల వంశం నిర్వంశం చేసేందుకు ఈ పాపమ్మను యంత్రాల మేడగట్టి ఆ మేడ తీసిపెట్టారు కానీ కిందికి లేదు కానీ పిల్లవరాల కీడు కీడు ఉంది కాబట్టి మాత్రమే ఈ పాపమ్మ పుట్టిందే మీ గొల్ల గంట మీ గొల్లల వంశమే నిర్వంశం చేస్తుంది సరే ఇప్పుడు ఈ పిల్లల గుణంగా అటువంటి గుణంగా ఊరవుతారు గుణంగా మేడ కట్టించి ఆ మేడ మీద ఉంచమన్నారు మేడ మీద ఉంచారన్న వరకల్లా వారి 60,000 కిందికి దిగనిచ్చారు కిందికి దిగితే గొల్ల సర్వనాయుడు వరకల్లా వారి దొరకొండ పంట పొడబడి మార్గ వారి వేలంత్రాల మేడ కట్టిర్రు మేడ మీద వారి పాపం మనక్కడ ముంచుడు దేవుడా పాపం నుంచి వారి కాలపురాలిన వారి లోకి నింపుకోని వారి వాళ్ళు ఇంత కొన్నాళ్ళ పొద్దు కడుతుంది నాళ్ళ పొద్దు కట్టిన వరకల్లా కొన్నాళ్ళ పొద్దు నాటికి వారి ఊళ్ళకి దొరకొండ పడ్డవరకని పట్టణ పదలో గొల్ల వాళ్ళ పిల్లలతో ఎక్కడ పోతారు కట్టెల కానీ పిడికల కానీ పాల కిందికి పిడికల కానీ గుళ్ళ చెట్ల వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంది అగో ఎవరు పాపమ్మ కళ్ళ చూసింది ఎడిపోతారు మీరు అయ్యో అమ్మా మేము కట్టెల కట్టాము పిడికలు కట్టామమ్మా ఓ అమ్మా నేను కూడా మీతోటి నేను కూడా వస్తా నేను పిడికలేరు కట్టుకుంటా నేను కట్టలేరు కట్టుకుంటా నాకు కూడా కావాలి ఎందుకు రాలేదు మాతో ఎందుకు రావద్దా నీ బర్రీ నిందా గుడ్డు బరిగింది గొల్ల వల్ల పిల్లలు ఏం చేస్తారు కట్టెలు ఏరుకుంటే పిడికలు ఏరుకుంటా తిరుక్కుంటే వాళ్ళు కట్టెలు పిడికలు ఏరుకు ఈ పాపం ఏం చేసింది దీనికి కట్టెలు పిడికలు ఏం అవసరం లేదు అక్కడ వరకు మునేశ్వరు తవ్వుతూ వచ్చిండు అగో తవ్వుతూ వచ్చే మునేశ్వరు దగ్గరికి ఏమంటే వస్తుంది ఎట్లా అడిగంటే వారి ఓ చెల్లె ఇవో పెద్ద మనిషి ఇక్కడ తవ్వుతూ వచ్చింది ఆయన మాట్లాడు కదా నేను ఎట్లా మాట్లాడతా అని చెప్పి ఏం చేస్తుంది పాపమ్మ ఏనాడు మనకు ఒక చెక్క తీసుకుంది ఆ చెక్క తీసుకొని ఓలేసుకొని ఏనాడు వారి ఎక్కడ పోతుంది ఏనాడు తలసి వచ్చి మునేశ్వరుని పెట్టి వచ్చింది ఓ తాత నాకు బిడ్డ పుట్టింది ఏం పేరు పెట్టా నాకు బిడ్డ పుట్టింది ఏం పేరు పెట్టాలి అని మునేశ్వరుడు అడిగే వరకల్లా మునేశ్వరుడు ఆగ్రమైన కోపానికి వచ్చి ఏమన్నాడు ఏమరా నువ్వు చూస్తే 7 ఏళ్ల పిల్లు తాతాలకు బిడ్డ పుట్టింది ఏం పేరు పెట్టాలని చెప్పి నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావా నీ గొల్ల వంశం నిర్వంశం కాని తాపర పెట్టింది మునేశ్వరుడు తాపర ఏనాడు తప్పలేక మహారాజా ఆ గొల్ల వంశం నిర్వంశం కాని ముచ్చట ఎవరు ఈ 1,000 గొల్ల వాళ్ళ గొల్లల పిల్లలు తిని దొరకడం మొత్తం ఎక్కడికి నేల మీద పొల లేడా పొల గిడగడ ఎవరికి వచ్చింది అధ్యాత్మంగా ఎమ్మడికి వచ్చి మునేశ్వరం తాత కూడా తౌసు పట్టింది అక్కడ ఆ మునేశ్వరం తాత తౌసు పడితే ఆ తౌసు పట్టే కాడికి పోయాడు మేము అందరం మాట్లాడియద్దు అని మేమంటే నేను పరిమిటికైనా మాట్లాడుతాను చెప్పి వాళ్ళ దగ్గరికి పోయింది ఆయన దగ్గరికి పోయి ఇంత పట్ట అయితే ముదురుకున్నది చొక్కలు పెట్టుకొని తాతో నాకు బిడ్డ ఉంటుంది అని చెప్పి ఒక్క బిడ్డ పుట్టింది ఏం పేరు పెట్టారు ఏం పేరు పెట్టలేదు పేరు చెప్పు నేను పరిమీరికి ఒక 20 సార్లు ఒడిపించే వరకు తలబాధలు వచ్చింది తలబాధలు ఎత్తి ఏమన్నాడు మీ పిల్లల మనవాడు మీ గొల్లల వంశంతో మళ్ళీ మనవాడని మీ గొల్లని ఏమంటే నా తౌసి బిందని చెప్పింది బిడ్డ నా తౌసి బిందని చేస్తారు కదా మీ గొల్లల వంశం నిరాశంగా చెప్పి పెట్టింది 1,000 గొల్లలు మునేశ్వరుడు వరకు పెట్టిన స్థాపన తప్పదని చెప్పి మనకు 1,000 గొల్లల వరకు మునేశ్వరుడు దగ్గరికి 1,000 గొల్లల
వారి బాలకు తెలియదు కాబట్టి ఎవరిగా ఏదో తెలిసి తెలుగు మాట అయ్యా నువ్వు వల్ల వరకు నువ్వు సాధన పెట్టవట స్వామి మా గుల్ల వంశ నిర్వహించగానే అని చెప్పి సాధన పెట్టవట ఈ పాపం ఎంత పాలన కావాలి కొడుకురారా కొడుక ఈ పాపం ఎంత మారి పాలన కావాలంటే ఈ గొల్ల దగ్గరికి ఎత్తపోవాలి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే వీళ్ళకి ఒక ఏదైనా ఒక తోయ చెప్తారే ఏదైనా ఒక ఇగురు చెప్తారే పోతుంది వీళ్ళు వెళ్తారు విద్యాలయాలు అక్కడ గంగొట్టు పోయి అక్కడ గంగొట్టు పోతుంటే ఆ గంగ ఒడ్డుకు ఆ గంగ ఒడ్డుకు బండు ఉన్నది ఆ బండగాడికి నాకు చెక్క ఇస్తున్నా చెక్క కొట్టబోయి ఆ పిల్ల తీసుకెళ్తే చక్కెర ఆ పిల్ల తీసుకెళ్తే చెక్క అదే చెక్క బండ మీద రాసుకుంటా పాపం పాలన గాని పాపం పాలన గాని పాపం పాలన గాని అనుకుంటా రాయరు ఒకరు అందరు రాయాలి మరి ఒక్కడికి తప్పినా ఆ సాపర తప్పదు ఎత్తాడు అని చెప్పి 1,000 కొలందరూ రాయాలన్న వరకల్లా ఏమి చేస్తారు ఆగో చెక్క తీసుకొని ఏనాడు వరకు తల్లి గంగల ఒడ్డుకు కోరి గంగల ఒడ్డు అయ్యా కొల్లాలు రాయు ఆ 1,000 కొల్లంత రాత్రుడే రాసినా కొంచెం చెక్క కనుక్కుంటే ఏమైంది ఆ గంగల ఒడ్డు గంగరవాడి గంగర ఏమవుతుంది కత్తర తుంగ కత్తర తుంగ అంటే ఈ మీద తుంగగానే కత్తరే తయారీ కత్తర తుంగ పోయి కత్తర తుంగ బయట బాబు ఇక తింటున్నాం బాబు మంచిగా మంచిగా మీరు మంచిరా ఈ గంగ రోజున మంచిరా చిన్నవయ్య బాబు ఇంటి ఉన్నాడు మాట్లాడతా తింటుందా అంతేనా మందులు వాడుతున్నా నువ్వు జనమే నేను ఇంకేనా ఉంటుందా అడుగుతుంటా తినుకొని ఇస్తాను తమిళలో మంచిగా ఎప్పుడురా దీనికా ఇంకో పెద్ద నా ఫోన్కా నేను ఎప్పుడు అదండి వచ్చింది అలో అలా అంటే సపరేట్ కాదు మళ్ళా కట్ అయింది ఇక మళ్ళీ బిజీ నువ్వు చేసినావు కానీ మళ్ళీ చేసి అలో 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 ఓళ్ళు అలో అంటే సపరేట్ అడగట మళ్ళీ కట్ అయింది నవ్వుకుంది మళ్ళీ చేసినావు మరి ఇంట్లో మీకు అదే పని అన్నావు తమ్ముడు మంచిగా ఉందా తిన్నారా మరి తమ్ముడు దుడ్డు పోయినావు మళ్ళా అదే తిను మాట్లాడవద్దు అలా బాబు మంచిగా చాలా ఉంది అవి ఉగాదికి తిని అచ్చిపోయినాయి
ఓన్లీ రమ్మంతా వీళ్ళకి ఎంత తింటున్నా నచ్చున్నా మరి నువ్వు నేను నచ్చుకున్నాను మరి ఉంది నేను మందు వస్తా నేను అంటున్నా పంపిస్తున్నా మామ కొనేది తీసుకురా ఎప్పుడయ్యా ఏమో మరి తినవా పడేసిందా అమ్మ కన్నా ఉందా మరిగా ఓళ్ళు తీసుకుంటారా చూస్తున్నాను